అధ్యక్షులు పూజ్య సత్యం గారు, పూజ్య కృష్ణ గారు నిరంతరం బీసీల అభ్యున్నతి గురించి అనేక మంది నాయకులను తయారు చేసి మరి ఇప్పుడు కూడా పోరాటం కొనసాగిస్తున్నటువంటి జాతీయ అధ్యక్షులు పెద్దలు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారికి, మండలి నాయకుడు మా అన్న తెలంగాణ మొట్టమొదటి స్పీకర్ వస్తనాచారి గారికి, మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గారికి, భాగ్యలక్ష్మి గారికి, రాముల యాదవ్ అన్న గారికి, నాయి బ్రాహ్మణ రాష్ట్ర అధ్యక్షులు నరేందర్ గారికి, మా తమ్ముడు రామ్కోట్ గారికి, రామ్మూర్తి గౌడ్ గారికి, రామకృష్ణ గారికి, నీల వెంకటేష్ గారికి, ఇంకా చాలామంది ఉన్నారు. సమయం కూడా లేదు కనుక దయచేసి మా ప్రైవేటు ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు భాస్కర్ గారికి, కార్పొరేటర్ జగన్ గారికి, నాతో పాటు అందరూ కూడా పేరు పేరు నమస్కారం. మా యాదవ్ గారు చెప్పిండ్రు, రాములన్న నిన్న చీకటి రోజు, ఖచ్చితంగా ఇది బీసీలకు చీకటి రోజు. నోటికాడ్ కోడు కింద పడేసినట్లు చేసింది. అసలు వీళ్ళని ఇవ్వమన్నోడు, ఇస్తామని చెప్పమన్నోడు ఎవడు, ఇచ్చినట్లే ఇచ్చి ఆశ చెప్పి కింద పడేయమని ఎవరు అడగలే. అయ్యా ఇంత ఇస్తామని, మేము ఉన్నది 60%, 42 ఇస్తా అని చెప్పినాం. మరి చెప్పింది ఇచ్చే బాధ్యత మీది. మా వాళ్ళు ఆతృతతో తొందరగా వస్తుందని చెప్పి రకరకాలుగా పద్ధతులు చెప్పొచ్చు, కానీ నీ బాధ్యత ప్రభుత్వం ఏంది? అరే నేను చట్టబద్ధత కల్పించి ఇస్తా అని చెప్పినా, మరి చట్టబద్ధతతోనే ఇవ్వాలా, రేపు కోర్టులో పోయి కొట్టేసిరంటే మా ప్రభుత్వమే బాధ్యత అవుతుంది. ఎట్లా చేసుకోవాలని ఆలోచన చేయాలి. నేను కానీ మా మస్తానాచారి గారు కానీ మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం. తమిళనాడు పోయి వచ్చినాం, తమిళనాడులో చూసి వచ్చి ఒక నివేదిక ఇచ్చినాం డెడికేటెడ్ కమిషన్కి, ఇట్లా చేయండి ప్రొసీజర్ ప్రకారం అని చెప్పి. కానీ మీరు కనీసం చట్టమే తయారు కాలే, జీవో ఇచ్చేది చట్టం తయారు, గవర్నర్ సంతకం కూడా కాలే. ఒక 2 రోజులు ఓపిక బట్టి గవర్నర్ సంతకం అయిపోయిన తర్వాత వాళ్ళు ఇచ్చినా ఏముంటుండేమో తెలియదు, చట్టం తయారు కాలేదు. మరి గజెట్ పబ్లికేషన్ అయిందని అడిగితే జడ్జి గారికి తెలియదని అడ్వకేట్ అని చెప్పిందని చెప్తున్నాడు తమ్ముడు. మరి అంటే వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి చూడండి. అసలు కామన్ డిక్లరేషన్ అంటే కేవలం ఇది ఒకటే కాదు, చాలా ఉన్నాయి. గొర్రెలు ఇస్తున్నారు, బర్రెలు ఇస్తున్నారు, చావ పిల్లలు ఇస్తున్నారు, లోన్లు ఇస్తున్నారు, మన పిల్లలను ఆ విదేశాలకు పంపుతున్నారు, ఎన్నో చెప్పారు. సరే అవన్నీ పక్కకు పెడదాం. 2 పిల్లల గురించి మనం మాట్లాడుకుందాం. 2 పిల్లల్లో విద్యా ఉద్యోగాలు చాలా ఇంపార్టెంట్. మనకు ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ వచ్చిందంటే ఆటోమేటిక్గా వాడు పైకి వస్తాడు, ఉద్యోగం వచ్చిందంటే ఆటోమేటిక్గా బాగుపడతాడు, రాజకీయంగా గౌరవం. ఈ మూడు కూడా పట్టించుకోలేదు. 2 పక్కకు పడేసిండ్రు. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ ఇది ఒక్కటి ఇస్తామన్నారు. వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉంది చూడండి. మనల్ని తిక్కులం చేయడానికి, చెవిలో పువ్వు పెట్టడానికి, మమ్మల్ని నమ్మమలగడానికి. అరే సుప్రీంకోర్టు కాడ పోయి ఫోటోలు దిగి ఆ బొమ్మ వచ్చేటట్లు, సుప్రీంకోర్టు మొత్తం కనిపించేటట్టు, మళ్ళీ ఏదైనా చెట్ల కింద దిగితే అరే వీడు ఏడ దిగిండి అనుకుంటారని చెప్పి వాళ్ళు సుప్రీంకోర్టు బొమ్మ కనిపించేటట్లు సీరియస్గా చూస్తుంటేనే ఫోటో కొట్టినట్లు. మనం చూసి అబ్బా సుప్రీంకోర్టు కదా అది ఎంత కొట్లాడుతారో చూసినా ఆడపోయి అనుకునేటట్లు. మళ్ళీ ఇక్కడ వచ్చినాక హైకోర్టులో 100 మంది అడ్వకేట్లు తీసుకొని అటు తిప్పి ఇటు తిప్పి తిరుగుతుంటే మనమంతరం కూడా ఊర్లలో చూసినామా వచ్చే అని. మొదటి నుంచి మేము చెప్తున్నాం, ఖచ్చితంగా ఇది తప్పుల తడక ఉంది, మనల్ని మోసం చేస్తున్నారు అని. మా నాయకులు కూడా ఇవ్వమన్నారు, కానీ అల్టిమేట్గా మాకు అమలు కావాలని చెప్పిన అందరు కూడా, అన్ని సంఘాలు కూడా. కానీ ఇలా పోయింది. ఇవాళ మేము ఈ వేదిక ద్వారా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, మీది బాధ్యత. ఇవాళ కోర్టులో పోయిన తర్వాత ఏం చేయాలి? మీరు సుప్రీంకోర్టుకు పోతారా, లేదు ఢిల్లీలో మకాం వేసి ఇంకా మేము హైదరాబాద్ రామ్, ఇది సాధించుకొని వస్తాం, జయలలిత మాదిరిగా సాధించుకొనే తెలంగాణ అడుగు పెడతామని చెప్పి అడుగు పెడతారా? లేదు అఖిలపక్షాన్ని మొత్తం తీసుకుపోయి అడుగు కూర్చుంటారా? లేదు అన్ని సంఘాలను తీసుకుపోయి అందరు రాండి అని చెప్పి తీసుకుపోయి అందరం కూర్చుందాం, అక్కడనే ఢిల్లీలో కూర్చున్నాం. అడ్వకేట్ జేఎస్ రాండి, డాక్టర్లు రాండి, యూత్ రాండి, అన్ని కుల సంఘాలు రాండి, ప్రతి ఒక్కరు రాండి, ఇంకా ఢిల్లీలో పోయి కూర్చుందాం, ఆడనే వంటలు వండుకొని తిందాం, అటో ఇటో తెలుసుకుందాం అని చెప్పి అందరం తీసుకెళ్తారా? సంఘాలను తీసుకెళ్తారా? లేదు అన్ని రాజకీయ పార్టీలను తీసుకెళ్తారా? లేకపోతే ఎవరు అవసరం లేదు క్యాబినెట్ ఎమ్మెల్యేలు మేము పోయి కూర్చొని తెస్తామని చెప్పి మీరు పోయి కూర్చుంటారా? తెలియదు.
మీరు ఇట్లా ఈ ప్రక్రియ చేయకుండా ఉత్తుటిగా ఇంకొక డ్రామా అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమించరు. తెలంగాణ ప్రజలారా దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇది చాలా ఎన్నో ఏళ్ళుగా వేల సంవత్సరాలుగా వస్తున్నటువంటి వివక్ష. ఇప్పటికి కూడా చాలామంది కులాల్లో సర్పంచ్ కాలేదు, ఒక ఎమ్మెల్యే కాలేదు, కనీసం అసెంబ్లీ ముఖం చూసినటువంటి జాతులు ఉన్నాయి. ఇది మంచిది కాదు. ఎందుకంటే ఇక్కడ నక్సలైట్ ఉద్యమము, సాయుధ పోరాటాలు ఎన్నో వచ్చినాయి. ఒకవేళ ఈ యువతలు ఎప్పుడైనా తిరగబడి మనం ఉంటేంత బతికేంత బతుకుంటే ఎంతరా విలువ లేదు, మనకి ఏం లేదు, మనం కూడా ఏమైనా పర్లేదని చెప్పి వేరే చెడు మార్గాల్లో పోతే దానికి బాధ్యులు ఎవరైతే అడుగుతా ఉన్నా. దయచేసి మరి అందరు మద్దతు తెలపాలి, ప్రజలందరూ ఆలోచన చేయాలి. ఈ సమయం పోతే మళ్ళీ రాదు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ బానిస బతుకులు తప్ప ఇంకేం రాదు. తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే 9th డిసెంబర్ ప్రకటన వచ్చిన తర్వాత ఐక్యం ఎట్లయిందో, ఇలా 9th జీవో ఎందుకు అయిన తర్వాత కూడా గట్లే కావాలి. అదే తరహా ఉద్యమాలు జరగాలి. అందరూ సమైక్యంగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా ఉండి ఎవరు పిలిపించినా దాన్ని సక్సెస్ఫుల్ చేయడానికి ఎవరంతా వాళ్ళు పాత్ర పోషించాలి. పాత్ర పోషించి దాన్ని సక్సెస్ఫుల్ చేసేటట్టు చేసుకోవాలి. మరి త్వరలోనే మళ్ళీ అందరం అన్ని నాయకులను కూడా పిలుస్తాం. ఒక కార్యాచరణ, ఇంకా బలమైనటువంటి కార్యాచరణ ఎట్లుంటుంది. ఎందుకంటే ఇక్కడ చాలామంది తెలంగాణ ఉద్యమం నడిపినటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రత్యక్షంగా పోరాటం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, జైలుకు పోయినటువంటి వాళ్ళం ఉన్నాం, దెబ్బలు తిన్నటువంటి వాళ్ళం ఉన్నాం. ఆ అనుభవాన్ని మొత్తం కూడా తెలంగాణ ఉద్యమానికి వచ్చినటువంటి అనుభవాన్ని ఉపయోగించి ఈరోజు దీనిపైన కూడా ఒక దృష్టి పెట్టి ఖచ్చితంగా చేస్తామని, ప్రభుత్వం 42% ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్లు పెట్టాలి. మళ్ళీ ఏదో సాగులు చెప్పి మేము బీ ఫామ్లు ఇస్తాం, ఈ ఫామ్లు ఇస్తామంటే కుదరదు. ఇలా సర్పంచ్కి ఏముండదు, మరి సర్పంచ్కు సింబల్ ఉండదు. మరి ఎట్లా 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 పరిగణిస్తారు, ఎట్లా ఇస్తారు? కనుక ఇదంతా కాదు, అది ఎవడు ఒప్పుకోడు. నువ్వు కోట్లు ఎవడేనంటే వేసిరి ఏం చేసిరి, ఏం చేసిండ్రు, ఏం చేయలే. కనుక ఏపించిన వాళ్ళు మీరే, కొట్టేపించిన వాళ్ళు మీరే, జీవో ఇచ్చిన వాళ్ళు మీరే. ఇట్లా కొట్టినట్లు కొట్టిండ్రు, ఏడిచినట్లు ఏడిచిండ్రు. డ్రామా సినిమాలో ఉంటుంది చూడు, అరే నువ్వు కొట్టినట్లు చేస్తాను, నువ్వు ఏడిచినట్లు చేయాలి. వాడు కొట్టినట్లు చేసి ఏడిచినట్లు చేసి అంతే. ఇచ్చినట్లు చేసిర్రు, పుంజుకున్నట్టు చేసిర్రు. ఒక చిన్న డ్రామా జరిగింది అంతే. కానీ తెలంగాణ ప్రజానికం చాలా తెలివైనటువంటి వాళ్ళు, అందరూ ఆలోచన చేయాలి. దయచేసి ఓసీలు కూడా ఆలోచన చేయాలి. కనీసం ఈ పదవులు కూడా ఇవ్వకపోతే వీళ్ళ ఓట్లతో పెద్ద పెద్ద పదవులు ఉంది, ఈ పదవి కూడా ఇవ్వకపోతే ఎందుకు రా వీళ్ళ బతుకని చెప్పి వీళ్ళకు ఒక విరక్తి వస్తే అప్పుడు ఎక్కడ తిరగబడితే ఏమవుతుంది ఈ రాష్ట్రం అనేది కూడా ఆలోచన చేయాలి. కనుక కలిసి వచ్చిన వాళ్ళతో మనం ముందుకు తీసుకెళ్దాం. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ సాధించేంత వరకు నిరంతర పోరాటం, తెలంగాణ వచ్చేంత వరకు ఎట్లయితే గుట్లాడినామో ఆ రకమైన తరహా పోరాటం మనం ఖచ్చితంగా చేద్దాం. 100% 42%తోనే ఎలక్షన్ పోతానని నా పిసిసి ప్రెసిడెంట్ గారు అన్నారు, చాలామంది మంత్రులు కూడా అన్నారు. ఆ మాటకి కట్టుబడి 42% రిజర్వేషన్తోనే ఎలక్షన్లో పోవాలి. అది తొందరలో తీసుకొచ్చేటట్లు మీ కార్యాచరణ ఇవ్వాలి. ఇవ్వకపోతే మాత్రం మేము కూడా ప్రభుత్వం పైన ఏం కార్యాచరణ ఇవ్వాలనేది కూడా ఆలోచిస్తాం. తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ తిరగనియకుండా, ఎక్కడ బయటికి రానియకుండా, ఎక్కడ ఏ కార్యక్రమాలు జరగకుండా తెలంగాణే మాకు ముఖ్యమైనది ఎట్లయితే విద్యార్థులు, మహిళలు అందరూ కొట్లాడినో ఆ తరహా మేము కూడా అన్ని కుల సంఘాలు కొట్లాడినామో ఆ తరహా ఉద్యమ కార్యక్రమం కూడా మేము కూడా రూపొందిస్తామని చెప్పని, ఖచ్చితంగా సమైక్యంగా కలిసిమెలిసి అందరూ ఉండి ఉద్యమాన్ని ముందుకు నడపాలని చెప్పని తెలియజేస్తూ, మరి ఆర్ కృష్ణ లాంటి నాయకుడు మరి ఆయన చిన్నప్పటి నుంచి కూడా అదే ఉద్యమాలతో మరి అదే ఊపిరిగా మరి కొట్లాడుతూ వచ్చిండు. కనుక దయచేసి మరి ఉద్యమంలో కలిసిమెలిసి పరస్పర సహకారంతో ప్రతి ఒక్కరు ముందుకు పోవాలి. ఇక మీరందరూ ఇచ్చిన తర్వాత ఫైనల్గా ఇక తాడో పేడో తెలుసుకోవడానికి అన్ని కొంతమంది కలిసి వచ్చే రాజకీయ పార్టీని కూడా పిలుచుకొని అందరం కలిసి మాట్లాడి మహోద్యమాన్ని ఖచ్చితంగా సృష్టిద్దామని చెప్పని మరొకసారి మీ అందరూ కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ. గౌరవ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారిని మాట్లాడాలని కోరుతున్నాను. ఆర్ కృష్ణ గారి సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానంలో, గడిచిన 50 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానంలో కొన్ని వేల మంది సైనికులుగా తయారు చేసి, కొన్ని వందల ఉద్యమాలకు సారథ్యం వహించి, కొన్ని వందల జీవోలను సాధించి ఈ రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల బీసీలలో విద్యార్థులకు, ఉద్యోగులకు, మహిళలకు రకరకాల ఉద్యమాల ద్వారా ఎన్నో జీవోలను సాధించిన ఉద్యమ చరిత్ర ఆర్ కృష్ణ గారిది. అన్న మీరు తయారు చేసిన సైనికులు ఈ రాష్ట్రంలో గల్లీ గల్లీకి కొన్ని వేల మంది ఉన్నారు. మీ జీవోల ద్వారా, మీ ఉద్యమాల ద్వారా ప్రతిఫలం పొందిన ప్రతి సైనికులు గల్లీ గల్లీన గ్రామాన ఉన్నారు. మీరు 42% రిజర్వేషన్లు అనేది మీరు ముందుండి ఉద్యమాన్ని నడిపిస్తూ దిశానిర్దేశం చేయండి అన్న. మీ దిశానిర్దేశం ప్రకారం, మీ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల మంది బీసీలు
ఉద్యమ బంధాల్లో ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నామన్నా. సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి ఉద్యమ నాయకుడు గుజ్జ సత్యం గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు మాజీ స్పీకరు, బీసీల పట్ల అంకితభావం ఉన్నటువంటి నాయకుడు మధుసూదనాచారి గారికి, మరి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడానికి ముఖ్య భూమిక పోషించిన ఫైర్ బ్రాండ్ లీడరు మన శ్రీనివాస్ గౌడ్ గారికి, అదేవిధంగా గుజ్జ కృష్ణ, మేకల రాములు, రామ్కోటి, మన పల్లె రవికుమార్ గారికి, భాగ్యలక్ష్మి గారికి, నీల వెంకటేష్, యాదవ సంఘం ప్రెసిడెంట్ రాములు గారికి, అదేవిధంగా అడ్వకేట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగల శ్రీనివాస్ గారికి, మణికంఠ గారికి, రాజు నేత గారికి, నరేందర్ గారికి, నాయ బ్రహ్మణ సంఘం, ఆలపల్లి రామ్కోటి, అర్జీ రామ్కోటి, రామ్దేవ్, రామ్మూర్తి, లింగయ్య యాదవ్, సతీష్, రామకృష్ణ, బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు రామకృష్ణ, బడే సాబ్, అభి గౌడ్, నిఖిల్, రామ్ యాదవ్, ఇంకా చాలామంది, దాదాపు 22 సంఘాలు వచ్చినాయి. ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు, అడ్వకేట్ సంఘాలు, అందరికీ పేరు పేరు, ఉద్యోగ సంఘాలు, మహిళా సంఘాలు, చాలామంది ప్రముఖులు, అంటే సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి నాయకులందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ ఎంత స్పాంటేనియస్గా ఎక్కడ పోతే అక్కడ పొద్దున్న నుంచి విద్యానగర్కు వేలాది మంది, వందలాది మంది వస్తూనే ఉన్నారు. ఫోన్కి నిమిషం తీరికలేదు. రోజు యోగా చేస్తే ఈరోజు చేయలేకపోయా. ఇంటర్వ్యూలు ఒకవైపు, పబ్లిక్ ఒకవైపు, ఫోన్లు ఒకవైపు, ఆ విధంగా చాలా ప్రజల లోపల అత్యంత ఉత్సాహంగా, ఆవేదనతోటి ఫైర్ బ్రాండ్గా రాష్ట్రం కుతకుతలాడుతున్నదని నేను చూశాను. నాకు వచ్చిన ఫోన్లల్లో, మాటలల్లా. ఇటువంటి ఉద్యమం గతంలో అనేక ఉద్యమాలు లీడ్ చేశాం. రామారావు 44 పెంచినప్పుడు సమసంగ్రామ పరిషత్ ఉద్యమం చేశాం, బంధులు జరిపాం, చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం. మండల్ కమిషన్ ఉద్యమం చేశాం 90లో. ఎస్సీ రిజర్వేషన్లు ఎక్స్టెన్షన్ ఇచ్చినప్పుడు ఉద్యమం చేసి బంధువులు జరిపాం. కానీ ఎప్పుడు లేని విధంగా 2007లో కేంద్ర ప్రభుత్వం విద్యా సంస్థల రిజర్వేషన్లో వచ్చినప్పుడు ఉద్యమం వచ్చింది, అది చూశాం. ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు ఉద్యమం చేశాం, అప్పుడు చూశాం. స్కాలర్షిప్లకు, హాస్టళ్లకు జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టి 80 నుంచి 90 దాకా అనేక ఉద్యమాలు చూశాం. వాటికి భిన్నంగా ప్రతి ఒక్కరింటికి పోయిన ఉద్యమం ఇది ఒక్కటే. అప్పుడు విద్యార్థులు, యువకులు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు ఉద్యమాలు చేశాం. ప్రజలలోకి పోయినటువంటి ఉద్యమము, ప్రజల చేత స్పందన ఉన్నటువంటి ఉద్యమం. మనం కార్యక్రమం ఇవ్వకపోతే వాళ్ళే చేసే పద్ధతులు ఇప్పుడు ఉన్నారు. వాళ్ళందరూ అంటున్నారు బంధువు ఎట్లుంటుందో చూపెడతామన్నారు. అంటే 14 నాడు పొద్దున వచ్చి 14-15 సంఘాలు, కుల సంఘాలు, బీసీ సంఘాలు, గౌడ సంఘం, యాదవ సంఘం, కుర్మ సంఘం, ముదిరాజ్ సంఘం, అనేక సంఘాలు వచ్చి అన్నా పిలిపి మేము చూసుకుంటాం అంటున్నాం. ఈ విధంగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన ఉన్నటువంటి ఉద్యమం ఈ ఉద్యమాన్ని మనం చక్కగా, మనకెవరికి స్వార్థ ప్రయోజనాలు వద్దు, బీసీల కోసం మనం త్యాగం చేశాం. ఇంకా దీనికి ఒక రూపం ఇవ్వాలి. మన సోదరులు చెప్తుంటారు, మట్టి తయారు చేసారు, సిమెంటు, ఇసుక అన్నీ వచ్చినాయి, బిల్డింగ్ కట్టాలి. ఈ ఉద్యమానికి ఒక స్వరూపం ఇచ్చే సమయం ఆసన్నమైంది. ఇది ప్రజా ఉద్యమంగా మారిపోయింది. కాబట్టి దీనికి మనం అందరం కలిసికట్టుగా, ఈ ఉద్యమం లోకల్ బాడీ మీద ఉన్నది, ఇది రూపాంతరం చెంది చట్టసభలో రిజర్వేషన్లు సాధించే వరకు కుతకుతలాడియాల్సినటువంటి వ్యక్తి. ఎక్కడనో దేశంలో ఒక రాష్ట్రంలో చేస్తే తప్పనిసరి దాని ప్రభావం దేశం మీద పడుతుంది, తప్పనిసరి సాధిస్తాం. ఇప్పుడు అట్లా టర్నింగ్ ఇవ్వవలసినటువంటి బాధ్యత విజ్ఞులు, మేధావులు, ఉద్యమకారులైన మన అందరి మీద ఉంది. ఈ కులాలలో ఉట్టి, ఈ కులాలలో పోరాటం
నాకేం అవసరం లేదు, ఉద్యమం 50 ఏళ్ళ నుంచి చేస్తున్నా. బ్యాంక్ ఆఫీసర్ ఉన్నా, డిప్యూటీ తహసీల్దార్ వచ్చింది, డిప్యూటీ కలెక్టర్ ఇంటర్వ్యూకి పోయినా, అప్పుడే ఎప్పుడో కలెక్టర్ అయిపోతుంది. అవన్నీ వదులుకున్నా. జడ్జిగా పోతే హైకోర్టు జడ్జి అవుతుంటుంది, జూనియర్ అంతా జడ్జి రాయను. కానీ ఈ జాతికి ఏదో చేయాలనే తపనతోటి హాస్టల్ పెట్టాలి, గురుకులాలు పెట్టాలి, స్కాలర్షిప్లు ఇవ్వాలి, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాలి, లోకల్ వార్డ్ రిజర్వేషన్లు పెట్టాలి, ప్రైవేట్ కాలేజీలో రిజర్వేషన్లు పెట్టాలని అనేకమైన పోరాటాలు చేశాం. అంటే ఇప్పుడు జర పీస్ఫుల్గా చేస్తున్నాం. 1978 మీరు పేపర్లు చూడండి, ఆల్ ఇండియాలో ఫ్రంట్లా సెప్టెంబర్ 27 నాడు 2000 మంది యూనివర్సిటీ విద్యార్థులను తీసుకొని బస్సులు హైజాక్ చేసి కరెక్ట్ అసెంబ్లీ గేట్ కాడ దిగి రాళ్ళు బ్యాగ్లలో పోసుకపోయి అసెంబ్లీని తుక్కుగా వరగొట్టాం. 1979 ఉద్యోగాలు భర్తీ చేయాలని. బహుశా అప్పుడు సుధాకర్ గిట్టు ఉండొచ్చు, ఐడియా లేదు నాకు. 78 అదేవిధంగా 79 సెప్టెంబర్ 4 నాడు అనేక విద్యార్థి సంఘాలు, పీడిఎస్, రాడికల్, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ అన్నిటితో జాయింట్ యాక్షన్ కమిటీ చేసి దానికి నేను చైర్మన్ ఉండి 4000 మందితోటి సెక్రటరియట్ ముట్టడించారు. గేట్ దగ్గరికి పోయినాక ఫైరింగ్, బాష్పవాయు ప్రయోగం, వాటర్ క్యాన్లతోటి చిత్తుగా పెద్ద రణరంగంగా మారిపోయింది. అప్పుడు ప్రభుత్వం దిగొచ్చింది. ఇట్లా అంచెలుగా అనేక మిలిటెంట్ ఉద్యమాలు, పబ్లిక్ సర్వీసెస్ కమిషన్, ఇప్పుడు అట్లాంటి ఉద్యమాలు చేయమని కాదని చెప్పేది. గతం లోపల ఎట్లా చేసినామని చెప్తే మీరు స్ఫూర్తి పొందాలని. ఇప్పుడు డెమోక్రటిక్గా చేద్దాం. ఇప్పుడు ఇన్ని రోజులు హక్కుల కోసం పోరాడినాం, ఇప్పుడు ఆత్మ గౌరవం కోసం, అవమానానికి వ్యతిరేకంగా పోరాటం ఇది. కాబట్టి మనకెంత అవమానం జరిగింది ఇప్పుడు అంటే, మనందరం చీము నెత్తురు, ఒక్కొక్కరు నాకు ఫోన్లో చెప్తున్నారు, చీము నెత్తురు ఉన్నోడు ఎవడైనా ఈ స్టేజ్కు వ్యతిరేకంగా పోరాడాలన్నాను. ఎందుకు రాందా అంటే, స్టే ఇవ్వడంతో ఏమన్నా మీనింగ్ ఉందా? సరే లోపాలు ఉన్నా ఆశయం గొప్పది. ఆశయం గొప్పది ఏదైతే ఉందో 42% దానికి ఎట్లు ఇస్తారు? మొదటి రోజే ఇవ్వాలి స్టే లోపాలు వచ్చి, రెండవ రోజు ఇవ్వాలి, మూడవ రోజు ఇవ్వాలి, సుప్రీంకోర్టు రిజెక్ట్ చేస్తే వచ్చినాక ఇవ్వాలి. ఒక రోజు బిఫోర్ స్టే ఇచ్చే కంటే ముందు ఏమన్నది కోర్టు, ప్రాసెస్ స్టార్ట్ అయింది మేము ఇవ్వమన్నారు. ప్రాసెస్ స్టార్ట్ అయింది, అప్పటికి ఇక కాలేదు. అయితే తెల్లారి నోటిఫికేషన్ వేసినాక స్టే ఇచ్చారు. మన వాళ్ళు అనేక చోట్ల నామినేషన్లు వేశారు. నామినేషన్ వేసినాక అది వేయడం అంటే అన్నం ముద్ద నోటి కాడికి గుంజుకున్నారు. నోటికాడ అన్నం ముద్ద గుంజుకుంటే ఏంటిది? అది అవమానం. అన్యాయాన్ని 76 ఏళ్ళు సహించడం, అవమానాన్ని మాత్రం 1 నిమిషం సహించని జాతి మన బీసీ జాతి. కాబట్టి ఇది అవమానానికి వ్యతిరేకంగా పోరాటం. కాబట్టి బీసీ జాతి అంతా తిరుగుబాటు చేసే సమయం ఆసన్నమైంది. తప్పనిసరి. ఎందుకు స్టే వచ్చింది? ఇప్పుడు ఓ రోజు రిజెక్ట్ చేశారు. 32 మంది బీసీ సంఘాలు కేసులు వేసారు. వాళ్ళ వాదన వినలేదు, నోటిఫికేషన్ వేసిరు. నోటిఫికేషన్ అంక స్టే ఇవ్వద్దు. ఒకటి 32 మంది వాదన లేకుండా స్టే ఇచ్చావు. దీని ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి? దీని వెనుక ఉన్న కుట్ర ఏంటిది? దీన్ని ఎవరు ఆపిర్రు? ఏ రాజకీయ పార్టీ ఆపింది? ఎందుకు ఆపిర్రు అనే దాని మీద అందరు ఆలోచిస్తుర్రు. కాబట్టి మనమందరం ఇది ఆత్మగౌరవ పోరాటం, అవమానానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంగా ప్రజల్లోనికి తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఇది బీసీలను లెక్కలేంతనం. ఇది ఈ సబ్జెక్టును బలంగా తీసుకుపోయి ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు ఉద్యమాన్ని ఈరోజు చాలా జిల్లాల్లో ఇప్పటికి వచ్చిన రిపోర్ట్ ప్రకారం 100కు పైగా సెంటర్లలో ధర్నాలు, ర్యాలీలు, కేకలు వేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. కాలేజీలు బైకాటు, ఆ కలెక్టరేట్ ముట్టడి, నిరసన ప్రదర్శనలు, చాలా చోట్ల పెద్ద దిష్టి బొమ్మ దగ్ధం, అనేక చోట్ల పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. రేపు జరుగుతాయి. 14 నాడు చరిత్రలో ఎక్కడ లేని విధంగా బంద్ జరపాలని ఈరోజు వచ్చినటువంటి బీసీ సంఘాలని విజ్ఞప్తి చేశాయి. తప్పనిసరి ఆ రోజు బంధు చరిత్రాత్మకంగా గతంలో మండల్ కమిషన్ జరిగినట్టు, సమసంగ్రామ పరిషత్ అప్పుడు జరిగినట్టు, 2007లో కేంద్ర విద్యాసంస్థలకు స్టే వచ్చినప్పుడు జరిగినట్టుగా
జరుగుతుంది. వ్యవస్థలన్నీ కూడా మన ఉద్యమానికి చూసి భయపడాలి. తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే మిలియన్ మార్చ్, ఏ విధంగా అయితే బంధువులు, ఏ విధంగా అయితే ఊరికి టెంట్లు పడ్డాయో అంతకు మించినవి చేయాలని చెప్పి ఈ సభాముఖంగా మన వాళ్ళందరికీ చెప్తున్నా. మీరందరూ చాలా ప్రముఖులైనటువంటి నాయకులందరూ ఇక్కడికి వచ్చారు. వివిధ సంఘాల కోసం చాలా పోరాడుతున్నారు. నాయ బ్రాహ్మణ సంఘం కానీ, ముద్రా సంఘం కానీ, గౌడ సంఘం, యాదవ సంఘం, ఈ సంఘాల నేతలందరూ కూడా తమ తమ శ్రేణులకు చెప్పి ఉద్యమాన్ని వివిధ రూపాల్లో, తెలంగాణ ఉద్యమం ఎట్లేసారు వివిధ రూపాల్లో ఇచ్చారు. అట్లాగే కొత్త కొత్త ఆలోచనలతోటి ఈ రూపాల్లో చేయాలి. మేము అందరం కూడా పెద్ద మనుషులందరినీ విడిచి ప్రతి ఒక్కరితోటి మాట్లాడి ఈ ఉద్యమాన్ని ఎట్లా తీసుకుపోదామని దీని మీద కార్యాచరణ నిర్ణయిస్తాం. పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి ఇది ప్రజల నుంచి వస్తుంది కాబట్టి, ప్రజల్లో ఉంది కాబట్టి మనం దీన్ని ముందుకు తీసుకుపోవాలని విద్యులు నాయకులు చాలామంది ఉన్నారు. రెండవది పాత్ర కోను అందరికీ సబ్జెక్ట్ ఇప్పటికే తెలిసిపోయింది. ఉద్యమాన్ని మాత్రం మీరందరూ మీ క్యాడర్ వల్ల వివిధ రూపాల్లో దీన్ని ఎక్స్పాండ్ చేయాలి. తెలంగాణ ఉద్యమం అప్పుడు ఎట్లా చేసారు ఆ విధంగా ఊరికి వెళ్ళాలి, టెంట్లు పడాలి, ధర్నాలు చేయాలి, ఎమ్మెల్యేలను గెరావు చేయాలి, ఎంపీలను గెరావు చేయాలి, పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మన శ్రేణులకు మీరు ఫోన్ల ద్వారా, మెసేజ్ల ద్వారా, ఇతర కార్యక్రమాల ద్వారా అందరికీ చెప్పి ఉద్యమాన్ని మండియాలని, అగ్గి మండించినట్టు మండియడానికి ప్రతి ఒక్కరూ మీ యొక్క పాత్ర తీసుకోవాలని కొంతమంది హాస్టల్ విద్యార్థి నాయకులు కూడా వచ్చారు. మీరు అందరూ మీ హాస్టళ్లలో పిల్లలకు చెప్పి ఈ ఉద్యమాన్ని విస్తరించజేయడానికి హాస్టళ్లలో 100 మంది ఉంటారు. ఆ హాస్టల్ పిల్లలతో ర్యాలీ తీయండి. ఆ హాస్టల్ పిల్లలతోటి మీ గ్రామాలకు ఫోన్లు చేయించి ఈ ఉద్యమాన్ని ఏ రూపంలో తీసుకుపోదాం, ఎట్లా అందరిని ఇన్వాల్వ్ చేద్దాం. ఎందుకంటే నామినేషన్కు తయారైనరు, క్యాండిడేట్లు తయారైనరు, రిజర్వేషన్లు తయారైనాయి. దీంతో ప్రతి ఒక్కరి భాగస్వామ్య ఉద్యమంలో ఇరికియడానికి ఏర్పడ్డది. ఇంకా 4 రోజులు అయితే ఇంకా చాలామంది ఉద్యమంలో ఇన్వాల్వ్ అయ్యేందుకు అవకాశం ఉండే, కానీ స్టేర్ రావడంతో అయిపోయింది. ఒక 10 రోజులు 2-3 దశలల్లా నామినేషన్లు పడితే రాష్ట్రంలో అగ్గి మండుతుండే. ఇప్పుడు కూడా అందరు కూడా చాలా పట్టుదలతో ఉన్నారు. నాయకత్వం పెరిగింది. ఈ ఉద్యమాన్ని దశల వారీగా విస్తరింపజేయాలి, పీస్ఫుల్గా చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. కుల సంఘాల పెద్దలతోటి, బీసీ సంఘాల అందరితోటి, ఇక్కడ ఎవరి ఆధిపత్యం అవసరం లేదు. అందరం మనం జాతి కోసం పోరాడుతున్నాం. ఎందుకు మా ఆధిపత్యం ఎవరికి అవసరం లేదు. ఆల్రెడీ ప్రతి లీడర్ ఎక్స్పోజ్ అయి ఉండరు. మంత్రులు అయిన వాళ్ళు ఉండరు, ఎంపీలు అయిన ఉన్నారు, స్పీకర్ అత్యున్నత పదవి అయిన వాళ్ళు ఉన్నారు. మన అందరి కోసమే వీళ్ళందరూ త్యాగాలు చేసుకున్నారు. వాళ్ళ సేవలు వినియోగించుకోవాలి. కాబట్టి పెద్దలందరూ, ముఖ్యమైన నాయకులు అందరూ ఉన్నారు కాబట్టి ఉద్యమాన్ని విస్తరింపజేద్దామని, అందుకు మేము రాత్రి బవళ్ళు కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు శ్రీనివాసన్న. ప్రజల డిమాండ్లు ఏవైనా సాధించుకోవాలంటే ప్రతిపక్షాలు వాళ్ళ వెంట నడవాలి. మీరు మా వెంట నడిస్తే ఈ 2 కోట్ల బీసీల ఆకాంక్షలు నెరవేర్చుకునే విధంగా మనం ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఇప్పుడు మండలి ప్రతిపక్ష నేత, బీసీల ముద్దుబిడ్డ, బీసీ ఉద్యమానికి ఎన్నంటి ఉంటూ ఎప్పుడు అండదండగా ఉంటున్న మసూన చెన్నా గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జై బీసీ. ఈ వాల్యూమ్ కొంచెం. జై బీసీ. సభాధ్యక్షులు సోదరులు గుజ్జ కృష్ణ గారు, గుజ్జ సత్యం గారు, సారీ మీ ఇద్దరు గుజ్జలతో మాకు అనిపించింది. సభాధ్యక్షులు, ఇక్కడ సమావేశమైనటువంటి మనందరినీ కూడా కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి సోదరులు గుజ్జ సత్యం గారు, గౌరవనీయులు, బీసీల ఆత్మ గౌరవ ప్రతీక, బీసీల కోసం 50 సంవత్సరాలు తన జీవితాన్ని అంకితం చేసి
మనందరికీ ఆదర్శప్రాయుడైనటువంటి గౌరవనీయులు ఆర్ కృష్ణయ్య గారు, ఉద్యమ సహచరుడు, ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రివర్యులు, బీసీలకే కాదు సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగినా నేనున్నా అనేటువంటి మా సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారు, పెద్దలు చెరకు సుధాకర్ గారు, పల్లె రవీందర్ గారు, గుజ్జ కృష్ణ గారు, నరేంద్ర నాయ్ గారు, భాగ్యలక్ష్మి గారు, మేకల రామన్న గారు, అడ్వకేట్ శ్రీనివాస్ యాదవ్ గారు, రామ్కోటి గారు, రామ్మూర్తి గారు, భాస్కర్ గారు, జగన్ గారు, కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరులకు సోదరిమణులందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ సందర్భంగా బీసీల తరఫున ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ దేశంలో మేం బిచ్చగాళ్ళం కాదు, వాటాదారులం అనేటువంటి విషయాన్ని పాలక వర్గాలకు గుర్తు చేస్తా ఉన్నాం. చాలా లోతైనటువంటి ఆవేదన, బలమైనటువంటి ఆందోళన. బీసీలంటే దేశంలో రెండవ శ్రేణి పౌరులుగా చూడబడుతున్నటువంటి దుస్థితి కొనసాగుతా ఉన్నది. ఇవాళ నేను పెద్దలు కృష్ణయ్య గారికి గుర్తు చేస్తా ఉన్నా, ప్రపంచంలో ఏ దేశంలో కానీ ఏ సమాజంలో కానీ మైనార్టీలు వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళకు రావాల్సినటువంటి వాటా కోసం కొట్లాడేటువంటి రోజులను చూసినాం. కానీ ఈ దేశంలో మెజార్టీలుగా ఉన్నటువంటి మనం మన హక్కుల కోసం కొట్లాడేటువంటి దుస్థితి కొనసాగుతుంది. కాబట్టి ఈ బాధ, ఈ క్షోభ, ఈ అవమానం, ఈ అన్యాయం మన ముత్తాత చూసిండు, మన తాత చూసిండు, మన తండ్రి చూసిండు, మనం చూస్తున్నాం. ఇది వారసత్వంగా మన పిల్లలకు ఇవ్వడానికి బదులు ఈ వ్యవస్థను ఎదిరించి బీసీలను రాజ్యాధికారంలో భాగస్వాములను చేయడానికి మేము కృత నిశ్చయంతో ఉన్నామనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం. 75 సంవత్సరాల దేశ స్వాతంత్రానంతరం జరిగినటువంటి పరిణామాలను గనక ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే, ఇవాళ కృష్ణయ్య గారికి, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ నాదైనటువంటి మనవి, బీసీ సమాజానికి, తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజానికి, ఈ దేశంలో ఉన్నటువంటి బీసీ సమాజానికి నాదైనటువంటి విజ్ఞప్తి, ఎందుకు ఈ అన్యాయం కొనసాగుతా ఉన్నది, ఎందుకు ఈ రకమైనటువంటి అవమానాల పాలవుతున్నాం, దీనికి ప్రధానమైనటువంటి అంశాలు రాజ్యాధికారంలో నువ్వు లేకపోవడమే. ఎవరైతే చట్టాలు చేసేటువంటి స్థానాలలో ఉన్నారో, చేయబడుతున్నటువంటి చట్టాలు ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ బీసీల దృష్టిలో కాకుండా బీసీలను రాజ్యాధికారానికి దూరం చేసి, బీసీలను సంపదకు దూరం చేసి, బీసీలను శాశ్వతంగా బిచ్చగాళ్ళుగా దిగజార్చేటువంటి పరిణామం కొనసాగుతుంది. కాబట్టి మనం ఇటువంటి దయనీయ స్థితిలోకి నెట్టబడ్డాం అనేటువంటి వాస్తవాన్ని గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపు పాలక వర్గాల దుర్మార్గం, మరొక వైపు ఏ న్యాయస్థానాలైతే ప్రజలకు న్యాయం చేయాలనో ఆ న్యాయస్థానాల్లో మన వాణి లేదు. కాబట్టి మనం ఎదుర్కొంటున్నటువంటి, మనం అనుభవిస్తున్నటువంటి దయనీయ స్థితి వాళ్ళు చూసినటువంటి వాళ్ళు గారు. కాబట్టి మానవీయ కోణంతో ఆలోచించాల్సినటువంటి అనేక అంశాలను కూడా వేరే ప్రాతిపదికన నిర్ణయించడం వల్ల ఈ దుస్థితి కొనసాగుతూ ఉన్నది. కాబట్టి మరి వీటన్నిటికి కూడా ఒకవైపు పాలక వర్గాలు, ఆధిపత్య కులాలు, అగ్రవర్ణ కులాలు ఎంత బాధ్యత వహించాలో, మరో రకంగా మనం కూడా అంతే బాధ్యులం అనేటువంటి విషయాన్ని గుర్తించాల్సినటువంటి సమయం ఆసన్నమైనది అనేటువంటి విజ్ఞప్తిని చేస్తా ఉన్నాం. ఎవరు వాళ్ళు అధికారంలో కొనసాగడానికి కారకులు, ఎవరు వారికి అధికారాన్ని అప్పగించి, నాకు అర్థం కాదు. నేను గతంలో కూడా చాలా సందర్భాల్లో విజ్ఞప్తి చేసిన,
ఎదుటి వాళ్లకు అధికారానికి అప్పగించేది మనమే, ఆ తర్వాత వాళ్ళకు దరఖాస్తులు ఇచ్చి దండం పెట్టేది మనమే, ఆ తర్వాత మా పని కాలేదని రోడ్డు ఎక్కేది మనమే. అధికారం కట్టబెడుతున్నది మనమే, వాళ్ళ దగ్గరికి పోయి చేతులు కట్టుకొని నిల్చొని మా బాధలు ఇవన్నీ చెప్పుకుంటున్నది మనమే, ఆ తర్వాత వాళ్ళు చేయట్లేదని గగ్గోలు పెట్టేది మనమే. కాబట్టి వీటిలో మన ప్రమేయం మన పాత్ర కూడా ఉంది. కాబట్టి ఎక్కడి వాళ్ళమక్కడం బీసీ సమాజాన్ని ఒక శక్తిగా మరల్చి మన దయనీయ స్థితిలో మన పాత్ర ఉన్నదనేటువంటి విషయం కూడా విడమర్చి చెప్పి, ఈ కులాల వాళ్ళు ఇవాళ 75-80 సంవత్సరాలు దేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత పరిస్థితులను కనుక అర్థం చేసుకుంటే ఈ 75-80 సంవత్సరాల్లో వాళ్ళ ఆధిపత్యం కొనసాగింపు కోసమే కుట్రలు చేసింది తప్ప ఆర్తనాదం చేస్తున్నటువంటి మన వైపు మనసు పెట్టి విని మన సమస్యల్లోని ఆ ఆర్ద్రతను అర్థం చేసుకొని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేసినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఇవాళ జరిగినటువంటి నిన్న వచ్చినటువంటి ఆర్డర్తో పాటు అసలు ఈ ఆర్డర్ కన్నా భిన్నంగా ఈరోజు నా డిమాండ్ అయితే, ఈ దేశంలో మొదటి డిమాండ్ మేమెంతో మాకంటా అనేటువంటి హక్కు. అన్నిటికన్నా ముఖ్యమైనది 75 సంవత్సరాలు మాకు అన్యాయం జరిగింది కాబట్టి మా వాటాను మీరు దక్కించుకుంటున్నారు. కాబట్టి ఒక 75 సంవత్సరాలు ఆ వాటాను కూడా ముద్ర రాబట్టవలసినటువంటి డిమాండ్ చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి మనం ఏదో ఈ 42% రిజర్వేషన్లు మనం డిమాండ్ చేసినట్టు మనం చేసినటువంటి డిమాండ్ కాదు. ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి దేశాన్ని సుదీర్ఘకాలం పాలించినటువంటి పార్టీ, అనేక రాష్ట్రాల్లో పరిపాలనను అనేక దశాబ్దాల పాటు కొనసాగించినటువంటి పార్టీ, చట్టాల గురించి రాజ్యాంగం గురించి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి పార్టీ, తెలిసి కావాలని బీసీ ఓట్ల ద్వారా రాజ్యాధికారానికి వచ్చి మోసం చేసి ఏదో రకమైనటువంటి మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి కుట్ర ఎన్నికల ముందే ప్రీ ప్లాన్డ్ గా చేసుకొని దానిలోని భాగంగానే ఈ నాటకాలు ఆడుతున్నది. కాబట్టి ఇవాళ మనం అందరం కూడా ఒక శక్తిగా అవతరించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఈ దేశంలో మనం 4 సందర్భాలను చూసినాం. దేశ స్వాతంత్ర పోరాటం పూజ్య బాపూజీ గారి నేతృత్వంలో సఫలీకృతం కావడానికి ఈ దేశం స్పందించినటువంటి తీరును చూసినాం. తమిళనాడు స్థానిక ఉద్యోగాల్లో కానీ ఇతరత్ర ఉపాధి విషయంలో రిజర్వేషన్లు సంపాదించుకోవడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చారిత్రక పోరాటం, వాళ్ళు సిద్ధమైనటువంటి త్యాగం, వాళ్ళు దేశానికి ఇచ్చినటువంటి అల్టిమేటం. ఒకానొక సందర్భంలో మీరు గనక న్యాయసమ్మతమైనటువంటి మా హక్కుల కోసం, మా వాటా కోసం సహేతుకమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుంటే మేము దేశం కోసం కొట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి హెచ్చరిక చేస్తే పాలక వ్యవస్థ ఆ రోజు తలవంచినటువంటి తీరు కూడా మనకు ఆదర్శం. నిన్నగాక మొన్న మరి చరిత్రాత్మకమైనటువంటి తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో కేసీఆర్ గారితో పాటు యావత్ తెలంగాణ సమాజం స్పందించినటువంటి తీరు కూడా మనం అందరం చూసినాం. కాబట్టి వీటితో పాటు ఈ రోజు మనతో భాగస్వామి ఈ వేదికను పంచుకున్నటువంటి కృష్ణయ్య గారు బీసీ విద్యార్థుల కోసం, విద్యార్థి లోకం కోసం, వారికి న్యాయం జరగడం కోసం, వారి వాటా కోసం, ఆ ప్రజల జీవితాల్లో వెలుగు నింపడం కోసం చేసినటువంటి అనేక చరిత్రాత్మకమైనటువంటి పోరాటాల ఫలితంగా లాభాలు వాటాలు దక్కినటువంటి సందర్భాలు కూడా మన ముందున్నాయి. కాబట్టి ఇవాళ పోరాటానికి ఈ దేశంలో ఆత్మగౌరవానికి ప్రతిరూపం తెలంగాణ, ఈ దేశంలో త్యాగానికి మరో పేరు తెలంగాణ, ఈ దేశంలో అన్యాయం జరిగితే సహించక, అవమానం జరిగితే ఎదిరించి అనుకున్నటువంటి ఆత్మగౌరవ బావుట ఎగరవేసినటువంటి స్థానం తెలంగాణ సొంతం. కాబట్టి దేశంలో ఉన్నటువంటి బీసీలకు కూడా న్యాయం జరగాలి అనంటే, ఈ దేశం బీసీల దేశంగా రూపాంతరం చెందాలి అనంటే తెలంగాణలో కొనసాగుతున్నటువంటి ఈ పరిస్థితి మీద మనమందరం కూడా సమిష్టిగా ఒక శక్తిగా ముక్త కంఠంతో ఒకే మాట ఒకే బాటగా ప్రతిధ్వనించి ప్రతిఘటించి న్యాయం జరిగేంత వరకు పోరాటానికి సన్నద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక సుదీర్ఘమైనటువంటి కార్యాచరణ రూపొందించుకోవాల్సినటువంటి సమయం. కాబట్టి వీలైనంత త్వరలో బీసీలకు న్యాయం జరగాలి అనేటువంటి వాళ్ళమందరం కూడా సమిష్టిగా
సమావేశమై ఒక కార్యాచరణ రూపొందించుకొని ముందుకు తీసుకుపోయి బీసీ సమాజాన్ని కూడా కదిలించాల్సినటువంటి అవసరం ఉంది. ఏ ఉద్యమమైనా పై స్థాయిలో కదలికతో పాటు కింది స్థాయిలో ఉండేటువంటి అట్టడుగు వర్గాలను చేరి వాళ్ళలో కూడా ఆలోచనలు రేకెత్తింపజేసి వాళ్ళను కూడా ఆ కార్యాచరణలో మమేకం చేసినటువంటి ఏ ఉద్యమం కానీ ఏ పోరాటం కానీ 100% విజయాన్ని సాధించి తీరింది. కాబట్టి తెలంగాణలో బీసీల ఆత్మగౌరవం కోసం, బీసీల వాటా కోసం, ఈ దేశం బీసీలది అనేటువంటి నినాదానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా తెలంగాణను ముందు నడిపించాల్సినటువంటి చారిత్రక బాధ్యత మనందరి మీద ఉంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ చాలా ఆనందం కలుగుతున్నటువంటి సందర్భం. నిన్న జరిగినటువంటి దుర్మార్గానికి వ్యతిరేకంగా తెలంగాణలోని ప్రతి బీసీ బిడ్డ గుండె రగిలిపోతా ఉన్నది. మేమెంతో మాకంతా అనేటువంటి దానికి భిన్నంగా ఏదో మొక్కుబడిగా ఇచ్చేటువంటి 42% కూడా అడ్డంకులు ప్రతిఘటనలు ఎదురైతా ఉన్నాయి. ఒక చేత ఇచ్చినట్టు చేసి మరో చేత రాకుండా చేసేటువంటి కుట్రలకు ఇస్తామని వాగ్దానం చేసినటువంటి వాళ్ళే కుట్రలు చేస్తే ఆ కుట్రలు మరి నగ్న సదృశ్యంగా మన కళ్ళ ముందు కదలాడుతూ ఉంటే దాన్ని ఎదిరించలేనటువంటి అశక్తులం బీసీలం కాదు. బీసీలు మంచికి మారు పేరు, సంయమనంతో ఉంటారు, అన్యాయాన్ని సహిస్తారు, కానీ అవమానం జరిగితే తిరగబడతారు అనేటువంటి తిరుగుబాటు బావుట ఇక్కడి నుండే ప్రారంభం కావాలి అనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరులందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఇక్కడ ఎవరైతే మీ అందరికీ తెలుసు, ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా ఒక చారిత్రక సందర్భం వచ్చినప్పుడు జరిగేటువంటి ప్రతి ఘటన, చూసేటువంటి ప్రతి సీన్ కూడా మనలో స్ఫూర్తిని నింపే విధంగా ఉండాలి. కాబట్టి ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ సమావేశం కానీ తెలంగాణ జాతికి స్ఫూర్తినిచ్చే విధంగా మన చిత్తశుద్ధి, మన కార్యాచరణ ద్వారా తెలంగాణ సమాజాన్ని ఏకీకృతం చేసి దేశానికి ఆదర్శంగా నిలుద్దాం. ఆ క్రమంలో తప్పకుండా మేము బీసీల కోసం, బీసీ ప్రయోజనాల కోసం నిరంతరం తప్పించే దానికోసం సహకరించడానికి అన్ని విధాలుగా సిద్ధంగా ఉంటామనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ, దీన్ని విస్తృతపరిచి ప్రజాబాహుల్యంలోకి తీసుకుపోవడమే మన ముందున్నటువంటి తక్షణ కర్తవ్యం అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై బీసీ. ప్రభుత్వం మరి బీసీలను మోసం చేస్తుంది బిడ్డ. మేము కూడా కలిసికట్టుగా ఉన్నాయి. వెనకటి రోజులు వేయినాయి. ఈ నెల 14వ తారీఖున మరి ఆర్ కృష్ణన్న నాయకత్వంలో మన శ్రీనివాస్ గౌడ్ అన్న, అదే విధంగా మధుసూన్ అన్న, మా ఫ్లోర్ లీడర్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా బీసీల సత్తా ఏందో 14వ తారీఖు నాడు 33 జిల్లాలు కదలస్తాం బిడ్డ. మా రిజర్వేషన్లు మేము సాధించుకునేంత వరకు కూడా మేము వెనకాడవన్నా. మేము కూడా 33 జిల్లాలకు నేను అందరు కూడా బీసీలందరూ కూడా మేము పిలుపునిస్తున్నాం. ఇక్కడి నుంచి ఖచ్చితంగా 14వ తారీఖు రోజు విజయవంతం బీసీల బంధును విజయవంతం చేసి మన యొక్క రిజర్వేషన్ సాధించుకునేంత వరకు అవసరం అనుకుంటే ఏ విధమైన యుద్ధమైనా చేద్దాం. ఇప్పుడు మనం వెనుక్కుపోతే చారిత్రాత్మక తప్పిదం అవుతుంది. అందరినీ కలిపి అన్ని కుల సంఘాలను, అన్ని బీసీ సంఘాలను, అదేవిధంగా అన్ని ప్రతిపక్ష పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున మరి 14వ తారీఖు నాడు బీసీ బంద్ను విజయవంతం చేయాలి. ఇక్కడ నుంచి ఢిల్లీలో మాట్లాడుకునే అంత విధంగా మనం పెద్ద ఎత్తున చేయాలి. బంద్ను విజయవంతం చేయాలి. దీనికి రేపటి నుంచే మరి ఆర్ కృష్ణన్న దగ్గర ఒక కార్యాచరణ ఉండాలన్న. కార్యాచరణ లేకపోతే ఫెయిల్యూర్ కావద్దు. ఎట్టి పరిస్థితి అవసరం అనుకుంటే ప్రాణాలు ఒడ్డు వచ్చినా కానీ ఖచ్చితంగా మన బీసీ రిజర్వేషన్ సాధించుకోవాలి. మన సత్తా ఏందో ప్రభుత్వానికి తెలవాలని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.